ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాసేపట్లో రాజధాని ప్రాంతంలో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10% మందికి అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దాతలు తాము సహాయం చేయదలుచుకున్న కుటుంబాలను ఎంపిక చేసుకోవచ్చని మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమంలో సుమారు 14,000 మంది పాల్గొనేలా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. P4 కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాసేపట్లో రాజధాని ప్రాంతంలో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇంకా P4 కార్యక్రమాన్ని ఎంతసేపట్లో ప్రారంభించనున్నారు? అసలు P4 లక్ష్యం ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని అంటే జీరో పావర్టీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా కూటమి సర్కార్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజు కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇక్కడ వెలగపూడిలోని ఏపీ సచివాలయం వెనక భాగంలో ఉన్న ఒక స్థలంలో సభాస్థలం కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఈ సభాస్థలం కోసం భారీ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపట్టింది. అంటే P4 కార్యక్రమం ఉద్దేశం ప్రధానంగా చూసుకుంటే మటుకు ఏదైతే సమాజంలో అట్టడుగున పేద వర్గాలు ఉన్నారో వారిని ఆర్థికంగా వాళ్ళకి చేతినిచ్చి వాళ్ళు సొంత కాలం మీద కూడా వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టిగా రూపొందించేలా కూడా ఈ కార్యక్రమాన్ని P4 అనే కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. అయితే సమాజంలో ఏదైతే ఒక 10 మంది ఉన్నత స్థాయిలో ఉంటారో ఆ 10% మంది ఉన్నత స్థాయి వర్గాలు కూడా అయితే పేద వర్గంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని ఒక 20% మందిని కూడా వాళ్ళకి చేతి తీసుకుని అంటే ఒక విధంగా చెప్పండి వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు ఎదిగేలా కూడా కృషి చేసేందుకు కూడా ఈ కార్యక్రమం రూపొందించారంటే వాళ్ళకి ఎవరైతే ఆర్థికంగా చేతిస్తారో వాళ్ళని మార్గదర్శి అని చెప్పేసి, అలాగే ఎవరైతే ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు పైకి వస్తారో వాళ్ళని బంగారు కుటుంబం అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. 5:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. దాని తర్వాత ఈ కార్యక్రమానికి ప్రారంభించబోతారు. ఈ కార్యక్రమం మటుకు ప్రభుత్వం కూటమి సర్కార్ మటుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభిస్తుంది. అంటే ఒక విజన్ 2047 లక్ష్యంగా ఏదైతే రూపొందించుకున్నారో అందులో భాగంగా ఈ P4 కార్యక్రమాన్ని అంటే జీరో పావర్టీ రాష్ట్రంగా కూడా రూపొందించాలని చెప్పేసి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. మరి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకోబోతున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా ఇక్కడికి విజయవాడకు బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి కూడా అక్కడి నుంచి బయలుదేరి మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. మరి కొద్దిసేపట్లో కూడా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అయితే ఈ కార్యక్రమాన్ని భారీ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దాదాపు రాష్ట్రం నుంచి పలు జిల్లాల నుంచి కూడా దాదాపు 14,000 మంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా కూడా ఏర్పాటు చేస్తారు. అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ వర్గాలు అంటే విద్యార్థులు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, వివిధ వర్గాల నుంచి రైతులు కావచ్చు, ఇలా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళని కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే కృష్ణా, గుంటూరు కావచ్చు, అటు రాయలసీమ, కర్నూలు, కడప ప్రాంతం కావచ్చు, అటు ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వినూత్నంగా అంటే సక్సెస్ అయ్యేలా కూడా మొత్తం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభాస్థలి చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళని సభను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. దాంతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సభను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కావచ్చు, అలాగే ఇతర IAS అధికారులు కావచ్చు, ఇతర టీడీపీ కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో P4 కార్యక్రమం విజయవంతమైతే మటుకు భవిష్యత్తు మటుకు రాష్ట్రం ఒక పేదరికం అంటే జీరో పావర్టీగా రాష్ట్రంగా తీర్చిదిద్దేలా ఏదైతే కృషి చేస్తున్నారో అది 2047 కల్లా ఒక రాష్ట్రాన్ని మటుకు ముందంజలో ఆర్థికంగా పరిపుష్టిగా అంటే పేదరికం లేని రాష్ట్రంగా పేదలేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు P4 కార్యక్రమాన్ని. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.